నమస్తే అండి. ఈరోజు మనం దేవాలయాలు, గోపురాలు, గుళ్ళు, పూజలు, వ్రతాలు గురించి సరదాగా మాట్లాడుకుందామండి. చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలారా అని మనకి వేమన గారు ఒక సందేశం ఇచ్చారు. అది ఎవ్వరూ పట్టించుకోరు. మనం పోతే పోయింది. భాండ శుద్ధి లేని పాకం ఎలారా. పాత్రలు శుచిగా శుభ్రతగా కడుక్కోకుండా వంటలు వండేస్తారు. అది ముందు శుద్ధి పట్టించుకోకపోయినా పర్వాలేదు, కనీసం ఈ భాండ శుద్ధి లేని పాకమేళరా అన్నది కూడా ఆయన పట్టించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మన శరీరం బాగుండాలంటే శుచిగా శుభ్రతగా ఆహారం వండుకోవాలి. అది ఉండదు. ఈ పూజలు వ్రతాలు ఎలా ఉంటాయంటే చాలా తమాషాగా ఉంటాయండి. ఉదాహరణకి పెళ్ళిళ్ళు చేశారనుకోండి, ప్రతి ఒక్కరిలోనూ ఒకటే టెన్షన్. చిత్రం ఏంటంటే పెళ్లి కూతురుతో పెళ్లి కొడుకుతో పెళ్ళి ఏదో వాళ్ళ తరపు వాళ్ళు ఉంటారు, వాళ్ళు టెన్షన్ పడతారు. తల్లిదండ్రులు, వధువు తరపు తల్లిదండ్రులు, వరుడు తరపు తల్లిదండ్రులు లేదా దానికి సంబంధించిన సంధానకర్తలు టెన్షన్ పడితే పడవచ్చు, తప్పులేదు. ఒక వివాహం జరిగిందంటే అందరికీ టెన్షనే అండి. అతిథులకు కూడా టెన్షనే. అది ఎలా చెప్తా వినండి. వివాహం ముహూర్తం పెట్టుకున్నారండి. మళ్ళీ రోజు ముహూర్తం అందరూ శుభలేఖ పంచారు. కెమెరామెన్ పెట్టుకుంటారు, ఇంకా పురోహితుని పెట్టుకుంటారు. ఏమండి, వాళ్ళు వస్తారో రారో అన్న టెన్షన్. టైంకి వస్తారా రారా, భజంత్రీలు కరెక్ట్గా చేస్తారా చేయరా. ఇది కాకుండా వంటలు కరెక్ట్గా కుదురుతాయా కుదరవా. చాలామంది పట్టించుకోవాలనుకోండి, అది వేరే విషయం. కుదిరినా కుదరకపోయిన వాళ్ళు డబ్బులు పట్టుకుపోతారు వాళ్ళు. ఏమండి, వివాహం సరిగ్గా జరిపించకపోయినా ఈ పురోహితుల వారు కూడా పట్టుకుపోతారు. అది కాకుండా సేవకా వర్గం వారు ఇద్దరు ఉంటారు, 2 కులాల వాళ్ళు ప్రత్యేకించి. వాళ్ళు కూడా అక్కడ కదిపిది ఊరికి ఇక్కడదక్కడ పెట్టేసి వాళ్ళు పట్టుకుపోతారు. ఇటు వచ్చి అక్కడ కష్టపడేది కాస్త కష్టపడేది భజంత్రీలు, కెమెరామెన్. వీళ్ళు ఏంటంటే ఒక రిజల్ట్ అనేది చూపించాలి. వీళ్ళ రిజల్ట్ ఓరియంటెడ్ బిజినెస్లు అన్నమాట, లేదా రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొఫెషన్స్. వీళ్ళు రిజల్ట్ చూపించాలి. మిగతా వాళ్ళు రిజల్ట్ ఉన్న లేకపోయినా పర్వాలేదు, ఎవరో పట్టించుకోరు. అంటే పక్కన పెట్టేద్దాం. పెళ్ళి ఎప్పుడవుతుందా, ఇంటికి పోదామని చెప్పేసి ఈ బంధుమిత్రులు అనుకుంటారు. ఎప్పుడు టెంట్లో ఇప్పుకుపోదాం, ఎప్పుడు లైటింగ్ ఇప్పుకుపోదాం అని వాళ్ళు అనుకుంటారు. ఎప్పుడు సంభావన వస్తే పట్టుకుపోదామని ఈయన అనుకుంటాడు. అమ్మాయి పీటల మీద కూర్చుని కాళ్ళు లాగుతున్నాయి, ఎప్పుడు లేచిపోయి ఇంట్లో సేద తీద్దామని వివాహంలో కూర్చున్నటువంటి వధువురులు అనుకుంటారు. అమ్మాయి 3 ముళ్ళు అయిపోయిన కుంపటి దిగిపోయిందని ఆయన అనుకుంటాడు. ఈయన కూడా అనుకుంటాడు అనుకోండి, అది వేరే విషయం. ఏమండి, అయితే ఈ వివాహానికి సంబంధించినంత వరకు కొన్ని టెన్షన్లు అది అయిపోయినాయి. అంటే ఇక్కడ ఎవరికి కూడా చిత్తశుద్ధి లేదండి. చేస్తారు, వివాహం చేసి చేయిస్తాడు, చేయించుకునే వాళ్ళు చేయించుకుంటారు. అక్కడికి వచ్చిన ప్రొఫెషనల్స్ కూడా వస్తారు. ప్రొఫెషనల్స్ ఆలోచించారంటే తప్పులేదు. ఇప్పుడు వాళ్ళు వృత్తి వాళ్ళు చేసుకుంటారు, డ్యూటీ చేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటారు, వాళ్ళు కోరుకోవడం తప్పులేదు. కాకపోతే అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించే పెద్దలు, ఈ యజమానులు మాత్రం అలా అనుకోకూడదు. సవ్యంగా జరగాలి, అదే సవ్యంగా చేయించాలని కోరుకోవాలి. చిత్రం ఏంటంటే అమ్మలక్కలేమోను వారి యొక్క నగలు, నట్ర, చీరలు చూపించుకోవడానికి వస్తారు. వీళ్ళు టైంకి ఎప్పుడైనా బాత్రూమ్కి వెళ్తారో లేదో తెలియదు, కానీ ఆ వేళ మాత్రం బాత్రూమ్లు ఖాళీలు ఉండవండి. మొత్తం రచ్చ అయిపోతాయి అవన్నీ. నిజంగా టైం ప్రకారంగా అన్ని తీర్చుకునే వాళ్ళకి అవకాశాలు ఉండవు. ఆ ముడికుంటితోటి కూర్చోవాలి వాళ్ళ. వీళ్ళు మాత్రం హడావిడి చేసేస్తారు. అంటే ఏంటంటే ఇక్కడ వివాహం అనేది వీళ్ళ యొక్క ఆలోచన వేరు. వాళ్ళ వివాహం వీళ్ళు ఒక అందుకు ఉపయోగించుకుంటారు. ఇంకొంతమంది వస్తారండి. వాళ్ళు ఎందుకు వస్తారంటే
ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని వస్తారు. వీళ్ళకి అమ్మాయో అబ్బాయో కావాలి. అంటే వీళ్ళ ఇంట్లో అబ్బాయో అమ్మాయో ఉంటారో వాళ్ళకి వరుడో వధువో కావాలన్నమాట. ఆ వివాహ క్రతువు చూడరు, అక్కడ కూర్చోరు. పిలిచినటువంటి యజమానులతో కాసేపు కూర్చోరు, మాట్లాడరు. ఆ యజమాని ఖాళీ ఉండదనుకోండి, అది వేరే విషయం. మనం అక్కడ ఏదైనా కాసేపు కూర్చుని ఏదో సరదాగా కూర్చున్నాడు కూర్చోరు, ఎంక్వైరీలు చేస్తారు. మీది ఏ ఊరండి, ఇంటి పేరు ఏమిటండి, గోత్రం ఏమిటండి, ఎంతమంది పిల్లలు, మాకండి మాకు అక్కడండి కొంచెం భూమి ఉందండి, ఇక్కడ 2 కొంచెాలు భూమి ఉందండి. అయ్యి బాబు ఎంత గొప్పలండి బాబు. వీడు చూస్తేనేమో ఎప్పుడూ 2 చేతులు కడుక్కున్నట్టు కనపడ్డాం. ఇప్పుడు గొప్ప ఉండొచ్చు, ఏదో కొద్ది గొప్ప ఉంటే మీకు మంచిదే. దానికి మళ్ళీ ఎక్స్పోజింగ్ ఎందుకు? మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది కదా మీరు ఎంత మాత్రం అన్నది. ఇప్పుడు మనిషిని చూస్తూ తెలుస్తుంది వాడు ఎంత గొప్పగా బతుకుతున్నాడు అన్నది. మనం ఒంటి నిండా నగలో లేదా వాచీలో ఉంగరాలు పెట్టుకోక్కర్లేదు. ధనవంతుడు అవునాయి, పేదవాడు అవునాయి, ఇంకొకటి అవునాయి. ఇప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా మనిషిని చూస్తే తెలుస్తుంది. ఆరోగ్యంగా లేడంటే వాడు ఎంత మాత్రం, వాడి జీవితం ఎంత మాత్రం, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటన్నది అర్థమైపోతుంది. ఇప్పుడు శవానికి అలంకరించినట్టు ఏదో అలంకరించేసుకుంటూ వచ్చేయండి గొప్పలో ఉన్నాయి, అది పక్కన పెడతామండి. పూజలు కొంతమంది ఉంటారండి, మేము ఆ గుళ్ళోకి వెళ్ళామండి, ఈ గుళ్ళోకి వెళ్ళామండి, ఆ యాత్ర చేసాం, ఈ యాత్ర చేసాం, తెగ గొప్పలు చెప్పుకుంటారు. ఎందుకంటే ఎవరికి, మీరు గుళ్ళోకి వెళ్ళారు, ఎవరి కోసం వెళ్ళారు, మీకోసం వెళ్ళారు, అంతే కదండి. నేను ఇంట్లో దేవుడు దండం పెట్టుకున్నాను, నమస్కారం చేసుకుంటాను, ఎవరి కోసం చేసుకుంటాను, నా కోసం కదా చేసుకుంటాను. మళ్ళీ దాని గొప్ప ఎందుకు ఉన్నాయి. ఏదో సినిమాలో హీరో అంటారు, నేనే బాగుండాలని కోరుకుంటారు, అంతే కదా అని ఏదో చెప్తాడు ఆయన. అలాగే మీరు పూజలు చేశారు, ఎవరి కోసం చేశారు? లోకా సమస్త సుఖినో భవంతు అనుకున్నారు ఎప్పుడైనా? అనుకోరు. ఏమండి, లోకా సమస్త సుఖినో భవంతు అని ఎన్నిసార్లు అనుకున్నారు మీ గుడ్ల మీద చేసి చెప్పండి. చెప్పం. ఎంతసేపు అవతల దగ్గర నుంచి ఏది లాగేసుకుందాం, ఏది నొక్కేద్దాం, ఎలా వ్యూహాలు పన్నాలి, ఒకవేళ చేసిన ఏమన్నా పాపాలు ఉంటే అలా పోగొట్టుకోవాలి అని ఆలోచన. ఆ ఆలోచనతో గుళ్ళు చుట్టూ తిరుగుతారు, రకరకాల వేషాలు వేసుకుంటారు. మనకే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పారు, పిల్లిని చంపిన పాపం వేరు, గుడి కట్టిన పుణ్యం వేరని. పాపాలదే, పుణ్యాలదే. గుళ్ళోకి వెళ్ళినంత మాత్రాన పవిత్రులు అయిపోం, వెళ్ళనంత మాత్రాన అపవిత్రులం అయిపోం. ఎవరైనా సరే, అది ఏ గుడైనా సరే, ఏ మతమైనా సరే, మనం పాపాలు చేయకుండా ఉండాలండి, పంపలు కొల్చకుండా ఉండాలి. ఏమండి, చిన్న సమాచారం ఇస్తే అవతోడే ఎక్కడ బాగుపడిపోతాడో అని ఎంత వ్యూహాత్మకంగానో వ్యవహరిస్తారు కొంతమంది. వీళ్ళకి చెప్పి కబుర్లకి అక్కడ చేసే పనులకి పొంతన ఉండదు. ఏమండి, మీరు ఆ గుళ్ళోకి వెళ్ళారా, ఈ గుళ్ళోకి వెళ్ళారా, ఎప్పుడైనా గుళ్ళోకి వెళ్ళారా? మీకెందుకు? మీరు ఏమన్నా మాకు అమ్మాయిని ఇస్తున్నారా, అబ్బాయిని ఇస్తున్నారా? ఇప్పుడు కొంతమందికి రకరకాల ఎంక్వైరీలు చేస్తారు కొన్ని చోట్ల. ఎన్ని ఎంక్వైరీలు అంటే, మనకేదో అప్పు ఇవ్వకపోతే మనం వాళ్ళ దగ్గరికి అప్పు అడగడానికి వెళ్ళినట్టు, లేదా అమ్మాయిని అడగడానికి వెళ్ళినట్టు, లేదా మాకు ఏదో ఈ పొలం అమ్మండి ఈ స్థలం అమ్మండి అన్నట్టు. ఇప్పుడు ఏదైనా ఒక లావాదేవీ జరుగుతున్నప్పుడు మీరు ఎవరో ఏమిటి అని ఎంక్వైరీ చేయడం తప్పు కాదండి, తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక లావాదేవీ జరిగినప్పుడు పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడం తప్పు కాదు. మీ కులం వేరు, వాళ్ళ కులం వేరు, మీ మతం వేరు, వాళ్ళ మతం వేరు, మీ వృత్తి వేరు, వాళ్ళ వృత్తి వేరు, ఏదో పరిచయం వేరు, ఎక్కడో ఉంటున్నారు, మొహం చూసుకున్నారు, తప్పులేదు దానికి. అలా అంటే అలా అనుకున్నారు, ఏదో నెమ్మదిగా ఏదో తెలిస్తే తెలుసుకోండి. అంతేగాని మీ ఆదాయం ఎంత, మీ అప్పు ఎంత, మీ బడ్జెట్ ఎంత, ఇవన్నీ ఎందుకంటే మీకు కావాల్సిన వాళ్ళు ఏదో కష్టసుఖాలు మాట్లాడుకుంటారు, అది వేరు. ఇప్పుడు బంధువర్గంలోనూ బాగా స్నేహం ఉన్న చోట ఏదో కష్టాలు సుఖాలు అదంటే ఇదంటే ఏదో మాట్లాడుకుంటారు, తప్పులేదు దానికి.
రోడ్డు మీద పరిచయం అయితే చాలండి. కొంతమంది ఉంటారు ఎంక్వైరీలు, అంటే వీడు అవతలోడు ఎలా బతుకుతున్నాడో ఎంక్వైరీ అనమాట. వీడికి పావలా కలిసి రాదు. మేము ఉన్నాం అనుకోండి, మాకు పక్కన ఏం జరుగుతుందో తెలియదు, మేము పట్టించుకోం, మాకు అవసరం లేదు. ఏదో జరుగుతుంది, ఏదైనా సహాయం కావాలంటే మేము అడుగుతాం, ఖచ్చితంగా అడుగుతాను నేను, ఏమన్నా మాకు హెల్ప్ చేయాలండి, మాకు ఈ విధంగా అవ్వాలి. అలాగే ఎవరైనా సహాయం అడగకపోయినా చేస్తాను నేను. నిజంగా ఆ టైంకి ఒక మనిషి అవసరం అవతల వాడికి, నేను ఏదో నాకు అంతా భక్తిగా నేను చేయగలిగింది ఏమన్నా ఉంటే నేను చేస్తాను. నేను ఏదో ఉపకారం చేశాను, నాకు జీవితాంతం రుణపడి ఉండాలని మాత్రం కోరుకోను ఎప్పుడు ఎవరిని కూడా. అలాంటి సందర్భాలు ఉన్నాయి, చేశారు ఉపకారం. దీనికి ఎంక్వైరీలు ఎందుకు? ఎప్పుడో తెలిస్తే ఎవడో చెప్తాడు, ఊదేసి వాళ్ళు ఉంటారు కదా, ఒకళ్ళ విషయాలు ఒకరికి ఏదో ఊతాడు. మనం ఎంత పట్టించుకోకుండా ఉందామన్నా ఎవరో ఒకరు ఏదో ఊతూ ఉంటారు మన చెవులు. తెలిస్తే తెలుసుకో. ఏమండి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే చిత్తశుద్ధి కోసం చెప్తున్నాం అండి. పుణ్యం పాపం ఇలాంటి విషయాలు మీకు ముందు విలువలు ఉండాలండి. ఎవరికైనా సరే విలువలు తక్కువగా ఉండి మనం మాట్లాడకూడదు. పూజలు, గుళ్ళు మాట్లాడితే గుళ్ళు పూజలు. ఏమన్నా ఆ గుళ్ళోకి వెళ్ళారా, ఆ పూజలు చేశారు. పూజలు ఎన్ని రకాలు మీకు తెలియదు, భగవంతుడు ఎలా ఉంటాడో తెలియదు. ఓ విగ్రహం పెట్టుకుంటారు, లేదో ఫోటో పెట్టుకుంటారు, దాన్ని నిండా హడావుడి చేసేసి రచ్చరచ్చ చేసేస్తారు. మీ చుట్టూరు ఉన్న ప్రకృతిని ప్రేమించరు. అయ్యో, మన చుట్టూరు ఉండి వాయుదేవుని మనం శుభ్రంగా ఉంచుదామని అనుకోరు, మన భూమిని మన నేలను శుభ్రంగా ఉంచుదామని అనుకోరు. ఏమండి, మన చుట్టూరు ఎవరున్నారు? సూర్యచంద్రుడు దేవుళ్ళే కదా, వాయుదేవుడు, వరుణదేవుడు, అగ్నిదేవుడు, వీళ్ళందరూ దేవుళ్ళే కదండి. ఇప్పుడు రూపాలు వేరే ఉండొచ్చు, అంతా పరమేశ్వరుడే కదా. మనం ఈ పరమేశ్వరుని గుర్తించకుండా మీరు ఆ గుళ్ళోకి వెళ్ళారా, ఈ గుళ్ళోకి వెళ్ళారా? మీరు ఇంటికి ఒక గుడి కట్టేస్తూ ఉండండి, వెళ్ళిపోతూ ఉంటారు అందరూ. ఈ మధ్యన భక్తి ఎక్కువైపోయిందండి జనానికి. అవతవాడిని ఎలా నొక్కేయాలా, అవతవాడు పడుకుంటే మనం అక్కడి నుంచి ఏది పట్టుకోవాలి. దొంగలు కాదు వీళ్ళు, చిత్రం ఏంటంటే దొంగతనం. వీళ్ళు ఏంటంటే ఏదో రకంగా పోగేసుకోవాలి. పుల్ల ఉంటే పుల్ల పట్టుకుపోతారు. కబుర్లు ఎలా ఉంటాయంటే ఊరు దానం చేసేసినట్టు మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళు గుళ్ళు పూజలు వ్రతాల గురించి మాట్లాడతారండి. కొంతమంది ఉంటారు కూర్చుని కథలు రకరకాల సినిమాల పాటలన్నీ పాడేసుకుంటారు. మనకి పూర్వకాలం ఘంటసాల వారు, ఇంకా రకరకాల భక్తి గీతాలు ఉన్నాయి. విఠల విఠల పాండురంగ విఠల అని. ఈ సిల్లీగా ఉంటాయండి, అది దేవుడి పాటే. అప్పడానికి అది దేవుడి పాటే, అదో పాడుకోవడం తప్పని నేను అన్నాను. దేవుడి దగ్గర కూర్చొని సినిమా పాటలు పాడుకోవాలా? సరే పాడుకుందా, తప్పలేదు, మీ ఇష్టం, మీ పూజ. అవతల వాళ్ళకు సినిమా పాటలు పాడలేదని తప్పు పడితే అలాగా? మనకు వచ్చింది ఏదో మనం పాడుకుంటాం, వాళ్ళకి వచ్చింది వాళ్ళు. ఎప్పుడు ఒక్క విషయం ఉండదు ఇక్కడ. బాగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఏ కుటుంబం, ఏ కులం, ఏ మతంలో అయినా సరే ఇద్దరు వ్యక్తులు ఒకేలా పూజలు చేయరండి. ఎవరి పూజా విధానం వాళ్ళదే. ఇద్దరు వ్యక్తులు ఒకే రకంగా పూజలు చేయరు. బాగా గమనించండి. పెద్దవాళ్ళైనా సరే ఎవరి విధానాలు వాళ్ళవి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి భక్తి వాళ్ళది. సాయిబాబా భక్తి కొంతమందికి. నేనైతే సాయిబాబాను పూజించినాను, ఎందుకంటే నాకు ఒక చేదనుభవం ఎదురైంది. ఒకసారి మా బావగారు, మా అమ్మగారు, మా నాన్నగారు, బావగారు, అక్కగారు, మొత్తం ఫ్యామిలీ ఇంచుమించు ఒక 8 మందో 8 మందో వెళ్ళారు రకరకాల యాత్రలు చేయడానికి. సాయిబాబా గుడికి వెళ్తూ ఏవో రకరకాలుగా చూసుకున్నారు. వెళ్ళొచ్చిన తర్వాతగా అనుకుంటాను, వెళ్ళొచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడో ఏదో ఒక మహారాష్ట్ర దగ్గర ఏదో ఒక పిక్నిక్ స్పాట్ ఉంటే అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే మా బావగారికి గుండెపోటు వచ్చింది. ఆ పోటు ఎంత తీవ్రమైందంటే
వర్ణించతరం కాదన్నట్టుగా చెప్పారు అక్కడ పక్కన ఉన్న మా మిగతా బంధువర్గం. సరే మొత్తం మీద ఏదో తీసుకెళ్ళారు. అక్కడ ఏ ఆసుపత్రి లేదు. ఏదో గైనకాలజిస్ట్ ఎవరు ఉంటే వాళ్ళు చూపిస్తే ఆయన ఏదో చేశాడు, కానీ అక్కడ సెట్ అవ్వలేదు, చనిపోయారు. అయితే నేను ఎప్పుడు కూడా అంతకుముందు కూడా సాయిబాబాను పూజించింది లేదు. వాళ్ళంటే వెళ్ళారు, నాకెందుకు వెళ్ళబుద్ధి అవ్వలేదు. నాకెందుకు ఎక్కడికి వెళ్ళబుద్ధి అవ్వదండి. రమ్మన్నారు నన్ను కూడా, ఒకటి రెండు సార్లు వాళ్ళ అస్తమం తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, నన్ను పలుసార్లు రమ్మన్నారు. నాకు ఎందుకు వెళ్ళబుద్ధి అవ్వదు, వెళ్ళలేదు. నరకం చూశారండి కూడా ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఆయన ఆపడం తరం కాదు. అది కాకుండా శారీరకంగా రకరకాల సమస్యలు. అక్కడి నుంచి ఆటో పట్టుకోవటం, బయట ఏదో పడవ పట్టుకోవటం, పడవలోంచి బయటికి రావటం అంతా కొంతమంది హెల్ప్ చేశారు కాబట్టి ఇంకా ఆ మాత్రమైనా వాళ్ళు వెళ్ళగలిగారు. వెళ్ళిన తర్వాత ఇంకేమీ లేదండి. ఇంచుమించు అక్కడంతా క్లియరెన్స్ అన్నీ తెచ్చుకొని అంబులెన్స్తో తీసుకురావడానికి 3 రోజులు అంతా పట్టిందండి. ఇప్పుడైతే అన్ని విధాలు ఆదుకుంటారు కొంతమంది, కొన్ని వర్గాల వాళ్ళని. అక్కడ అన్ని విధాలు ఆదుకునే వాడు ఎవడో లేదండి ఆ రోజుల్లో. మొత్తం మీద నాకెందుకో నాకు అసలు భగవంతుడు తప్పించి ఎవరిని పూజించి బుద్ధి అవుదండి. ఏ బాబాలను కానీ అమ్మల్ని కానీ ఎవరిని పూజించి బుద్ధి అవ్వదు. కొంతమంది ప్రసాదాలు పెడతారు, తినబుద్ధి అవ్వదు. అంతే. ఎందుకంటే దేవాలయంలో ప్రసాదాలు కూడా కొన్ని తినబుద్ధి అవుతుంది. చాలా గొప్ప చెప్పుకోవడం కాదు, ఎందుకంటే వాళ్ళు ఏ చేతులతో చేశారో, ఎక్కడ చేశారో, ఎలా చేశారో. ఇందాక చెప్పుకున్నాం కదా, భాండ శుద్ధి లేని పాకమేళరా అని. అలాగా ఎక్కడో ఒక చోట దుకాణం పెట్టేసి ఏదో హడావుడి చేసి ఎక్కడ పెడతా ఉంటారు. నేను అపరాధం చెప్పుకుంటాను అంతే, పుచ్చుకుబుద్ధి అవుతుంది నాకు, ఎందుకో తెలియదు. అవునాయి అలాగా. అలా నేను సాయిబాబాను తిట్టను, ఏ సాయిబాబాను కూడా తిట్టను. ఎందుకు తిట్టడం, ఎందుకంటే మనకెందుకు, మనకు నచ్చలేదు ఇప్పుడు పూజించాం, మీకు నచ్చాడు పూజించుకోండి. కొంతమంది కొన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు అంటే ఇష్టం ఉంటుంది. మరి సాయిబాబాని ఎలా పూజిస్తున్నారు మీరు? మీ పక్కన ఉన్నవాడు మీ కులం పనికిరాదు, పక్కన ఉన్నవాడు మతం పనికిరాదు. సాయిబాబా మీ మతం కాదు, మీ కులం కాదు, ఎలా పూజిస్తున్నారు? వాళ్ళు మీ కులస్తున్నో మీ మతస్తున్నో ఏదో బాబావో అమ్మో ఇంకోటి చెప్పి పూజించేది తప్పులేదు. మీ కులం కాబట్టి మీరు అభివృద్ధి చేసుకోవచ్చు, తప్పులేదు. ఉన్నాయి అలాగా. ఈ మొహమాటం గుళ్ళు, మొహమాటం పూజలు, మొహమాటం వ్రతాలు ఎక్కువైపోయినాయండి. వ్రతాలు చేస్తారు కొంతమంది, ఎంత విచిత్రమైన వ్రతాలు చేస్తారో తెలియదు. ఓ శుచి ఉండదు, శుభ్రత ఉండదు. ఇంట్లో కుక్కలు ఉంటాయి, దాన్ని ముడ్డి మూతి పట్టుకుని పోగుతూ ఉంటారు. ఆ చేతులతోటి అందరికీ అతిథి సత్కారాలు ఉన్నాయి. ఈ మన బ్రెయిన్ కరెక్ట్గా పనిచేస్తే ఆలోచన వస్తుందండి. ఎంత దరిద్రం ఉండే, మన పిల్లలు మనకే చిరాగ్గా ఉంటారు ఒకసారి. అవునండి, పిల్ల ముద్ద అవుతుంది కానీ ఇంకోటి ఏదో ముద్ద అవుతుందని మనకు సామెత ఉంది. అలాగే కొంతమంది ఏంటో తెలియదు, మేము పెద్ద గొప్పవాళ్ళం, మేము కాబట్టి దేవుడిని ఆరాధిస్తున్నాం, భగవంతుని ప్రార్థిస్తున్నాం, భగవంతుని పూజిస్తున్నాం, ఏదో తలంట వేసుకున్నాం, ఏదో అలంకరించేసుకున్నాం, ఏదో పూల గుర్తు పట్టుకుని వెళ్ళిపోయాం, వచ్చేసాం హడావుడి. అంటే అందరూ చెప్పుకోవాలన్నమాట, ఇవి ఫలానా వారు పెద్ద భక్తులండి బాబు అని. అంత ప్రదర్శన ఎందుకండి? పోనీ ప్రదర్శించారు, అది మీ యొక్క మానసిక స్థితి. అవతలవాడు గుళ్ళోకి వెళ్ళలేదా, పూజలు చేయలేదా, మీకేమన్నా నష్టమా? మీకు నష్టం అయితే చెప్పండి, తప్పులేదు. ఏంటంటే మానవ సంబంధాలు దెబ్బతీసేలా ఉంటాయండి అలాంటి విషయాలు. మీకు ఏదైనా హెల్ప్ చేయమన్నప్పుడు హెల్ప్ చేయకపోతే అది వేరు. ఏదో హెల్ప్ అవసరం అవుతుంది, మానవ సహాయం. అవతల వ్యక్తి మీకు ఫ్రెండ్లీగా ఉండి కూడా చేయలేదనుకుంటే అప్పుడు తప్పులేదు, విమర్శించవచ్చు. అవును, ఏదో పెద్ద గొప్పలు చెప్పేసుకుంటారు, పూజలు వ్రతాలు పేర్లు చెప్పుకుని హడావుడు. ఫలానా గుళ్ళోకి వెళ్ళారా, ఎందుకు వెళ్ళాలి ఫలానా గుళ్ళోకి? అవునాయి అక్కడ జరిగేది ఏమిటి? ఎంతమందికి చిత్తశుద్ధి ఉందా, అక్కడ చేసేవాళ్ళకి ఉందా, చేయించేవాళ్ళకి ఉందా? అంతా డబ్బుమయమే, అంతా డబ్బుమయమే అండి.
మాట్లాడితే ఎన్నో లెక్కలు వేసుకుంటూ ఉంటారా? ఓ పక్కనేమో భక్తా. ఎందుకండి భక్తి, పిచ్చి భక్తి? అసలు భగవంతుడు మనల్ని పూజించమని చెప్పి అడిగాడండి? అసలు భగవంతుడిని ఎందుకండి పూజించటం? ఇప్పుడు మనకి ఎవరో ఉంటారు, గ్రామంలో పెద్దలు ఉంటారు, వాళ్ళతో మనం కొంచెం పద్ధతిగా ఉండాలి. గ్రామ పద్ధతులు కాబట్టి గౌరవంగా మాట్లాడాలి. నమస్కారం ఉండి తప్పులేదు. గ్రామ పెద్ద ఆయనకి ఏదైనా మనకు కష్టాలు వస్తే ఆయన దగ్గరికి వెళ్తాం కాబట్టి ఒక గ్రామ పెద్దకో ఒక అధికారికో నమస్కారం పెట్టి గౌరవించడం తప్పు కాదు. మనసులో ఏముందో మనకు అనవసరం లేదు. ఆయనకి నమస్కారం పెట్టడం ఒక ధర్మం, ఒక డ్యూటీ. భగవంతుడు ఎందుకు పెట్టాలి? సరే పెట్టాలి, మన భక్తి అయితే. అయితే భగవంతుడు దండం పెట్టిన వాడిని ఒకలాగా, దండం పెట్టిన వాడిని ఒకలాగా చూస్తాడా? చూస్తే భగవంతుడు అవుతాడా? అండి, ఓ విట్లా విట్లా అంటే పాటలు పాడేసి, లేకపోతే ఏదో సతీ సక్కుబాయిలో పాటలు పాడేసి, లేకపోతే ఏదో ఇంకే పతివ్రత సినిమాలు ఉన్నాయి కదండి, ఆ సినిమాల్లో పాటలన్నీ దేవుడి దగ్గర కూర్చొని పాడేస్తే భగవంతుడు కరిగిపోతాడా? నాకైతే అది అనుమానం. అది భగవంతుడు అందరినీ సమానంగా చూస్తాడు. భక్తుడిని ఒకలాగా చూస్తాడు, భక్తి లేనివాడిని ఒకలాగా చూస్తాడు. దానికి ఎన్నో వ్యాఖ్యానాలు వేదాంతాలు, ధోరణులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు పెద్దలు చెప్తారు. సరే, మన అవసరం కాబట్టి మనం శరణాగతి వేడుకోవాలి. అది భగవంతుడి అవసరం కాదండి, మన అవసరం. మనకు ఉండే భయాల వలన మనం పలానా విధంగా మనల్ని కాపాడమని భగవంతుడిని మనం వేడుకుంటాం. అది మన ఇష్టం, మనకు సంబంధించిన విషయం. అది మనం కాపాడి రక్షించమని మనం శరణాగతి వేడుకోవాలి. అది ఎవరికి చెప్పాలి? మన పిల్లలకి చెప్పాలి, మన మనవలకి చెప్పాలి. ఒరే, కాస్త అంతా భగవంతుడి దగ్గరికి వెళ్ళిరా, కాసేపు కూర్చునిరా, ఆయన శరణాగతి వేడుకో, కష్టాన్ని పోగొట్టమని అడుగు, అభివృద్ధిని కోరుకొని మనం మన పిల్లలకి చెప్పాలి. అంతవరకు మనకు అధికారం ఉంటుంది. పక్కింటి వాడు పలానా గుళ్ళోకి వెళ్ళాడు, నీకెందుకు? ఇది చర్చిల్లో కూడా ఉందండి. పాస్టర్లో ఈ కొంచెం అప్పుడప్పుడు మనం ఇరుగు పొరుగు ఏదో సందర్భంలో ఏదో ఆఫీసుల్లోనో ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు ఏ చర్చికి వెళ్తారండి అని అడుగుతారు. పలానా చర్చికి రావాలని కోరుతారు. అంటే అక్కడ ఆ చర్చిని అభివృద్ధి చేయాలన్నమాట. ఈయన అక్కడ భగవంతుని చూడడం లేదండి, అభివృద్ధిని కోరుకుంటున్నారు. పలానా వాడు ఇతనికి అనుకూలంగా పాస్టర్ ఉన్నాడు కాబట్టి ఆ చర్చిని అభివృద్ధి చేయాలి. భగవంతుడి ప్రార్థన వేస్ట్, భగవంతుడి యొక్క స్తోక్తులు వేస్ట్. ఇక్కడ చర్చ అభివృద్ధి కావాలి. అంటే ఒక వర్గాన్ని వాళ్ళు పెంచుకుంటారన్నమాట. వాళ్ళు మొహమాటం గుళ్ళు. వాళ్ళని ఆయన గుడి కట్టాడంటే వెళ్ళాలి. ఆయన మీద మొహమాటం, దేవుడి మీద మొహమాటం ఉండదంట చాలామందికి. ఆయన రమ్మన్నాడంటే వెళ్ళేవాడిని అంటారు కొంతమంది. ఆయన రమ్మంటే వెళ్ళాడు ఆ గుడికి, నువ్వు వెళ్ళాలని వెళ్ళలేదు. ఆయన రమ్మన్నారండి, బాగుంటుందని వెళ్ళాను. అంటే ఈయన మీద మొహమాటం అనమాట. ఈయనకి ఏదో అధికారం కాస్త వస్తూ ఉంటుంది, ఏదో బాగుంటుందని మొహమాటం తోటి ఈయన కట్టిన గుడికో లేదా ఈయనకి సంబంధించిన బంధువుల గుడికో ఈయన వెళ్ళాడనమాట. అదే గుడిలో భక్తులు, గుడి మీద భక్తి, భగవంతుడి మీద భక్తి, పూజలు, వ్రతాలు ఇలా ఉంటాయి. చాలా సరదాగా ఉంటాయండి. ఇంకా చాలా ఉంటాయి మ్యాటర్లు చెప్పుకుంటే. ఉంటాయి. ఉంటాం.